ఎందుకు అల్లరి చేస్తున్నారు? జయశ్రీ గురుదే, కూర్చోండి. పిల్లలు, ఈరోజు నేను మీ లక్ష్యాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. రమేష్, నువ్వులే, నీ లక్ష్యం ఏంటో చెప్పు. సార్, మా నాన్న పెద్ద సర్పంచ్ సార్. ఆయన తర్వాత నేనే సర్పంచ్ అవ్వాలనుకుంటున్నాను సార్. సర్పంచా అంటే ఏంటో తెలుసా నీకు? అది ఏమో సార్, నాకు తెలియదు. ముందు తెలుసుకో, తర్వాత అవుతుంది. కూర్చో. సురేష్, నువ్వులే, చెప్పండి సార్. నీ గోల్ ఏంటో చెప్పు. సార్, ట్రాఫిక్ పోలీస్ అవ్వాలనుకుంటున్నాను సార్. పర్టికులర్గా ట్రాఫిక్ పోలీసు ఎందుకు? హెల్మెట్ లేకపోయినా, లైసెన్స్ ఇంట్లో మర్చిపోయినా ఎవరు అడుగుతూ లేదు సార్. మీరు ఆపండి. హెల్మెట్ లేకుండా బండ్లు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయితే కూడా ఎవ్వరు ఆపలేరు. కూర్చో. అరుణ్, నువ్వులే, నీ లక్ష్యం ఏంటో చెప్పు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఫారెన్కి వెళ్ళి అక్కడ ఒక కంపెనీ స్థాపించాలి సార్. వెరీ గుడ్. నాకు సందేహం ఉంది, తీరుస్తావా? చెప్పండి సార్. లాస్ట్ సమ్మర్ వెకేషన్స్కి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఆగ్రాలో తాజ్మహల్కి వెళ్ళాను సార్. నేను చూస్తున్నాను సార్. మీరందరూ చూసారుగా, ఎలా ఉంది? బాగుంది సార్. అంత బాగుంటే అక్కడే ఉండిపోవచ్చుగా, తిరిగి ఎందుకు వచ్చావు? ఎందుకు సార్, ఇక్కడే కదా సార్ మా ఇల్లు, మేము ఎక్కడికే కదా సార్ రావాల్సింది. అదే సార్ మీరు అంటారు, మనం ఎక్కడికి వెళ్ళినా మన ఇంటికే కదా సార్ రావాలి. ఈ దేశం నీ ఇల్లు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి నీ ఇంటికే వచ్చేయాలి. అయినా ఇప్పుడు మన గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ద్వారా కొత్త స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి 10 మందికి జాబ్స్ ఇవ్వచ్చు. అంతేకాకుండా నిరుద్యోగుతనాన్ని కూడా పోగొట్టవచ్చు. అలాగే సార్, మీరు చెప్పినట్టు ఇక్కడే కంపెనీ స్థాపించి ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తాం. వెరీ గుడ్. పిల్లలు, ఇప్పుడు అందరూ లేండి. ఇప్పుడు రాముడు లక్ష్మణుడికి చెప్పిన కొన్ని మాటలు మీకు చెప్తాను, నా తర్వాత చెప్పండి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. నీ మాతృభూమి నీ కన్న తల్లి కంటే ఎక్కువ, కన్న తల్లి లాంటిది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి మీ ఇంటికే వచ్చేయాలి. అలాగే సార్. ఇలా అరుణ్ ప్రభుత్వ స్కీమ్స్ ద్వారా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు రాజయ్య తన పెన్షన్ గురించి మరియు పనికి ఆందోళనగా తన ఇంట్లో ఉన్నాడు. అప్పుడు తన కూతురు ఆశ ఇంటికి వస్తుంది. నాన్న, మా స్కూల్ ఫీజు మీరు కట్టలేదు కదా, అందుకని మా టీచర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. క్షమించమ్మా, నా పొలం పనుల వలన తీరిక లేక నీ ఫీజు కట్టలేకపోయాను. అంతేకాదు నా పెన్షన్ కూడా తీసుకోలేదు. అయ్యో, ఇప్పుడు ఎలా నాన్న? మా టీచర్కి నేనేం చెప్పాలి? నాన్న, ఆశ, ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకు మీరు దిగులుగా ఉన్నారు? అన్నయ్య, అది మా స్కూల్ ఫీజు నాన్న కట్టలేదని మా టీచర్ గారు నాన్నని పిలుస్తున్నారు. అంతేకాకుండా నాన్న కూడా తన పెన్షన్ డబ్బులు తీసుకోలేకున్నారంట. ఓహో, ఇది ఒక పెద్ద సమస్య కాదు. చెల్లింపు సమస్యలు అదొక సమస్య కాదు, ఎందుకంటే ఇప్పుడు అన్ని మన చేతుల్లోనే జరిగిపోతున్నాయి. ఏంటి అరుణ్, ఏం చెబుతున్నావు? నువ్వు నా ఆందోళన పెంచుతున్నావు. దయచేసి వివరించు అరుణ్. అలాగే నాన్న, వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. డిజిటల్ ఇండియా అనేది మన ఇండియన్ గవర్నమెంట్ 2015లో ఇంట్రడ్యూస్ చేయబడిన ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. బ్యాంక్ మరియు పోస్ట్ ఆఫీస్ లాగానే అనేక ప్రభుత్వ సంస్థలు దీని కింద డిజిటలైజ్ అయ్యాయి. అన్ని కార్యాలు కూడా ఇప్పుడు ఫోన్ ద్వారా మరియు కంప్యూటర్ ద్వారా జరుగుతున్నాయి. దానివల్ల పేపర్ వాడకం తగ్గించవచ్చు, వృక్షాలను కాపాడవచ్చు. నాన్న, మీకు తెలుసా, మీ పెన్షన్ డబ్బులు కూడా మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. మీరు పోస్ట్ ఆఫీస్కి బ్యాంకు చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. అవునా? నాకు ఇది తెలియదే. అంతేకాదు నాన్న, ఆశా స్కూల్ ఫీజు కూడా మీరు ఫోన్ నుంచే ఫోన్పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా కట్టవచ్చు. అన్నయ్య, డిజిటల్ ఇండియా ద్వారా మా ఇద్దరు సమస్యల్ని పరిష్కరించావు. ఇప్పుడు నీ బిజినెస్ లాస్ గురించి ఏంటి? నీకు ఎవరు సహాయం చేస్తారు? లాస్, దాని గురించి నాకు దిగులే లేదు, ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ అమలు పరిచారు.
India Business Promotion Scheme IBPS, Business Process Outsourcing BPO, Information Technology Enabled Services ITES వంటి పథకాల ద్వారా మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తారు. ఎల్డన్ అన్నయ్య చాలా బాగా చెప్పావు. చాలా బాగా చెప్పావు అరుణ్. నువ్వు నా డిజిటల్ ఇండియాతో ఉన్న సమస్యలని చాలా బాగా పరిష్కరించావు. ఈరోజు మన దేశం చాలా అభివృద్ధి చెందింది. దానికి ఆధారం నా కొడుకు, నా కూతురు. ఎలాగైతే అరుణ్ తన కుటుంబ సమస్యలను డిజిటల్ ఇండియా ద్వారా తీర్చారో, అలాగే మన భారతదేశ ప్రజలందరూ డిజిటల్ ఇండియా మరియు డిజిటల్ జ్ఞానం ద్వారా వాళ్ళ సమస్యలను తీర్చుకోగలరు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న అన్ని దుకాణాలలో స్వదేశీ మరియు విదేశీ వస్తువులు అమ్ముతూ ఉన్నారు. రండి మ్యామ్, రండి సార్. అందరూ మా షాప్కి రండి. మా వద్ద మన దేశంలోనే మన వాళ్ళు ఎంతో ప్రేమతో శ్రద్ధతో స్వయంగా చేయబడిన వస్తువులు దొరుకుతాయి. కొనుక్కొని మన వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాటర్ బాటిల్ ఇస్తారు. తీసుకోండి సార్, మంచి క్వాలిటీ ఉంది. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పారు, నేను తీసుకున్నాను, కానీ అది తొందరగా పాడే. సార్ లాస్ట్ టైం మీరు చైనా కంపెనీకి తీసుకున్నారు సార్, ఇది జపాన్ నుంచి వచ్చింది, అసలు పడవదు. అవునా, సరే చూసి. కొంతసేపు తర్వాత రాజయ్య కుటుంబం దుకాణాలను చూడడానికి వస్తుంది. అప్పుడు ఆశా వాళ్ళ అక్క అంజలి ఒక విదేశీ వస్తువుని చూస్తుంది. రండి సార్, రండి మ్యామ్, ఫారిన్ వస్తువులు తక్కువ ధరకే దొరుకుతాయి. మనము విదేశీ ఉత్పత్తుల జోలికి పోతున్నాం. దీనిలో మరియు రైతులు నష్టపోతున్నాడు. అంతేకాదు, విదేశీ ఉత్పత్తుల వాడకం వలన మన ఆర్థిక మరియు నిరుపడుతుంది. కనుక తక్కువ ధరలో దొరుకుతాయి కదా అని చెప్పి నాణ్యత లేని వస్తువులు కొనకూడదు. అవును, నిజమే. నేను ఈ విషయాన్ని కూడా ఆలోచించాలి. కానీ విదేశీయ వస్తువులను ఎంచుకునే నేపథ్యంలో మన డబ్బు భారతదేశం నుండి బయటికి వెళ్తుంది. కానీ మనం భారతీయులమయ్యండి విదేశీయ వాడకాలను తగ్గించాలి మరియు ఆ దేశం అభివృద్ధి చెందుతుంది మరియు మనం ఉద్యోగాలను సృష్టిస్తాం. అవునక్క, మరియు COVID-19 సమయంలో ఇతర దేశాలపై ఆధారపడకుండా మన సొంతంగానే వ్యాక్సిన్లు తయారు చేశాము. అంతేకాకుండా ఇతర దేశాలకు సహాయం కూడా చేశాము. మరి మన చరిత్రని మర్చిపోకు. స్వతంత్ర పోరాట సమయంలో గాంధీజీ గారు చెప్పిన ఉప్పు సత్యాగ్రహం గుర్తుందా? భారతీయులు బ్రిటిష్ వాళ్ళపై ఆధారపడకుండా తమ ఉప్పుని తమే తయారు చేసుకోవాలని గాంధీజీ గారు ప్రోత్సహించారు. మరియు స్థానిక ప్రారంభించి మరియు వైపు నడిపిస్తుంది. స్వయం సమాలు చేసినట్లే 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారిని తన నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ ద్వారా దాదాపుగా ఓడించారు. సో లెట్ us all walk Reliant India, self-sufficient India. As the journey to the vibrant territory of New India comes to a close, I stand before you with immense pride and hope. Today, we have witnessed a portrayal of our nation's remarkable evolution, a formation driven by the innovative commitment to progress. It was one of the dreams turning into reality of challenges met with courage. Remember that the journey of New India is ongoing and each of us has a role to play in shining its future. Let us embrace the spirit of innovation and learning, support our local industries and cherish our cultural roots. In conclusion, thank you for joining us on this enlightening journey. Here is your brighter future and the legacy of New India. India shining the road to lead. Beat the Vietnamese marching ahead. Thank you. Jai Hind. జై హింద్.
wish you all a very happy Independence Day. What a support! This is unexpected and a splendid support and patience from you all. Thank you so much. This means a lot for our students and the team. Thank you, and we wish you all a very happy Independence Day again. Thank you. Yeah. Hello.
నేర్చుకోవాలో, వాటి జ్ఞానోదయం, పురోగతి మరియు విద్య యొక్క శక్తి యొక్క కథను అందిస్తున్నాం. ఒక చిన్న గ్రామంలో రాజయ్య కుటుంబం నివసిస్తూ ఉంటుంది. రాజయ్య ఒక రైతు. ఆ రైతు పొలం గట్టు పైన కూర్చొని తన పొలాన్ని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ప్రతిరోజులా రాజయ్య కూతురు ఆశ పాఠశాల నుండి రాజయ్య పొలానికి వచ్చి ఇద్దరు కలిసి వెళ్ళేవారు. అలా ఈరోజు కూడా ఆశ తన తండ్రి పొలానికి వస్తుంది. ఈ రోజు మా స్కూల్లో ఏమైందో తెలుసా మీకు? ఏమైంది నాన్న? ఇంకా కూర్చోన్నారు. స్కూల్ నుంచి వచ్చేసావా పాప? ఓ ఎప్పుడో వచ్చేసానన్నా, మీకు అది కూడా తెలియట్లేదు. ఏమైందో చెప్పండి నాన్న. ఏమీ లేదులే పాప, నువ్వేదో చెబుతా ఉన్నావు చూడు, అది చెప్పు. ఆహా, అది ఏమీ లేదు, మీరు చెప్పండి నాన్న. ఏమీ లేదు పాప. నా దగ్గరే ఏదో దాస్తున్నారు మీరు. నేను నీ ముందర దాచుతామా? అదేమీ లేదమ్మా. మీరు చెప్తే గానీ నేను ఇక్కడి నుంచి కదలను నాన్న. అయ్యో, నువ్వు నీ మొండితనము. సరేలా ఉండి చెబుతాను. మనం పంట పండించడానికి అప్పు తీసుకున్నాం కదమ్మా. అవును, అది నాకు తెలుసు. ఇప్పుడు ఏమైంది? అది ఎలా కట్టాలో తెలియట్లేదమ్మా. పంట బాగానే పండింది కదా నాన్న. పంట బాగానే పండిందమ్మా, కానీ మనం అనుకున్నంత రాలేదమ్మా. నాన్న, మీకు క్రాప్ రొటేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది తెలుసా? ఏంటది? ఖరాబ్ రొటేషనా? అయ్యో, అది ఖరాబ్ రొటేషన్ కాదు నాన్న, దాన్ని క్రాప్ రొటేషన్ అని అంటారు. అంటే ఏమిటమ్మా? అంటే ఈ ఏడాది పండించిన పంటలు బాగా రాలేదు కదా, ఇంకో ఏడాది అదే పంటలు మార్చి పండిస్తే బాగా వస్తుంది కదా. అవునా, చాలా బాగా చెప్పావమ్మా. మంచిది మంచిది. ఇంతేకాదు నాన్న, ఇంకా మా స్కూల్లో వీటికి సంబంధించినవి చాలా చెప్పారు. అవునా, సరే ఆగా, పక్క పొలంలో ఉన్న వాళ్ళని కూడా పిలుస్తాను. వాళ్ళు కూడా ఇదే ఇబ్బందితో బాధపడుతున్నారమ్మా. సరే నాన్న. ఓ రామయ్య, సోమయ్య, ఇటు రండి రండి. ఏంటి రాజయ్య, ఏంది నీ హడావిడి? ఏమీ లేదు రామయ్య, మనం బాగా పండలేదని బాధపడుతున్నాం కదా. దానికి మా పాప ఏదో చెబుతుంది, వినండి. అయ్యో, అసలే మా పంటలు పండుకుంటా మేం బాధపడుతుంటే నీ హడావిడే. బాబాయ్ గారు, మీరు బాధపడినా వచ్చే లాభమేం లేదు. ఇప్పుడు కాలం మారుతుంది. పాత వ్యవసాయ పద్ధతులు పోయి కొత్త వ్యవసాయ పద్ధతులు వస్తున్నాయి. మీరు ఇంకా ఆ పాత వ్యవసాయ పద్ధతులనే పాటిస్తే మీకు వచ్చే లాభం ఏం లేదు. కాలంతో పాటు మీరు మారి కొత్త వ్యవసాయ పద్ధతులు పాటించాలి. కొత్త పద్ధతులా? అవేంటమ్మా, మేమెప్పుడు వినలేదే. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మోడర్న్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అంటే ఆధునిక వ్యవసాయ పద్ధతులు. దాంట్లో హెచ్వైవి అనే విత్తనాలు ఉంటాయి, అంటే హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్. అది తీసుకొని మీరు పంట పండిస్తే మీకు ఎక్కువ పంట లభిస్తుంది, అది కూడా తక్కువ సమయంలో. నా అమ్మ, అవి ఎక్కడ దొరుకుతాయి? చలమ్మా, దాని గురించి కొంచెం వివరంగా చెప్తావా అమ్మా? ఆగండి ఆగండి, నాకు తెలిసిందే కొంత. మీరు ఒకేసారి ఇన్ని ప్రశ్నలు అడిగితే నేను ఎలా చెప్పగలను? కృషి విజ్ఞాన కేంద్రం అని ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది. దాని దగ్గరికి వెళ్తే దీని గురించి ఎక్కువ వివరాలు తెలుసుకోవచ్చు. అవునా అమ్మా, నీ కూతుర్ని చదివించి చాలా మంచి పని చేసావు రాజయ్య. అవును కదా సోమయ్య, మనము కూడా చదువుకో అంటే చాలా బాగుంటుంది కదా సోమయ్య. అవునే రాజయ్య.
చదువుకోవాలి. ఆలస్యం ఎందుకు, కృషి విజ్ఞాన కేంద్రానికి వెళ్దాం పదండి. వెళ్దాం పదండి బాబాయ్ గారు. సరే అందరం వెళ్దాం పదండి. రాజయ్య, రామయ్య, సోమయ్య, ఆశ కృషి విజ్ఞాన కేంద్రానికి వెళ్ళే మార్గంలో దాహంతో నడుస్తూ ఉంటారు. కొంతసేపు తర్వాత వాళ్ళకు ఒక నీళ్ల కొట్టు కనిపిస్తుంది. నాన్న దాహంగా ఉంది నాన్న. అమ్మా, మన దగ్గరలో ఏదైనా కొట్టుంటే అక్కడికి వెళ్దాం పదమ్మా. కానీ ఇంటి దగ్గర నుంచి వాటర్ బాటిల్ తెచ్చుకుంటే బాగుండేది. సరే వెళ్దాం పదండి నాన్న. అవునే రాజయ్య, నాకు కూడా దాహం వేసింది. సరే అక్కడ కొట్టుంది, అక్కడికి వెళ్దాం పదమ్మా. బాబు, నీళ్ళ బాటిల్స్ ఉన్నాయా? ఇక్కడ నీళ్ళ బాటలు దొరకవు, నీళ్ళ ప్యాకెట్లు దొరుకుతాయి. సరే అవే ఇవ్వండి. అమ్మయ్యా, నా దాహం తీరిపోయింది. నాన్న, బాబాయ్ గారు ఏంటి మీరు చేస్తున్న పని? మేమేం చేసామమ్మా? అలా ప్లాస్టిక్ కవర్స్ ని తాగేసి ఎక్కడంటే అక్కడ పడేయచ్చా? అది కేవలం చెత్తే కదమ్మా, అది పడేస్తే ఏమవుతుంది? మీరెందుకు నవ్వుతున్నారు బాబాయ్ గారు? ఇంకేం చేయాలమ్మా, అది చెత్తే కదా, దాన్ని పడేయకుండా జేబులో పెట్టుకోమంటావా ఏంటి? అలా కాదు బాబాయ్ గారు, అక్కడ చూడండి మనలాగే చాలా మంది కూరగాయల తొక్కల్ని ప్లాస్టిక్ కవర్స్ ని ఎలా పడేశారో అలా పడేస్తే దానిపైన ఈగలు దోమలు వాలి అది మనం నడిచేటప్పుడు మన పైన వాలి మనం తినే ఆహారం పైన కూడా వాళ్తాయి. అప్పుడు ఆ ఆహారం మనం తింటే మనకి డెంగ్యూ, మలేరియా, కలరా ఇలాంటి జబ్బులు వస్తాయి. అవునా అమ్మా, ఇలానేనా మనకి జబ్బులు వస్తాయి? మరి ఇంకేమనుకున్నారు? మనకే కాదు, ఇలా చేస్తే జంతువులకు కూడా హానికరం. అలా చూడండి ఆ ఆవు ప్లాస్టిక్ కవర్స్ ని ఎలా తింటుందో. అవునమ్మా. అవునమ్మా, మా కూడా అనారోగ్యం. డాక్టర్ గారి దగ్గరకు తీసుకెళ్తే ఆయన కూడా ఇదే చెప్పారు. అయితే తెలిసి మరి ఎందుకు బాబాయ్ గారు ఇలా చేస్తారు? అలా చూడండి ఆ పిచ్చుక ప్లాస్టిక్ కవర్ మధ్యను చిక్కుకుపోయి ఎలా గిలగిలా కొట్టుకుంటుందో. అవునమ్మా, ఇప్పుడే తీసేస్తాండి. అందుకనే ఇలా చెత్తని ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా డస్ట్బిన్ లో పాడేయాలి. సరే అమ్మా, అందరం డస్ట్బిన్ లో వేసేస్తాం. ఆగండి ఆగండి, అది పొడి చెత్త బుట్టలో వేయాలి. సరే అమ్మా. మనం ఎందుకు తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయాలమ్మా? బాబాయ్ గారు మంచి ప్రశ్న అడిగారు. పొడి చెత్తని పొడి చెత్త బుట్టలో వేస్తే అది మనం మళ్ళా వాడుకోవచ్చు. దాన్ని రీసైక్లింగ్ అంటాం. మళ్ళీ తడి చెత్తని ఏం చేస్తారు? తడి చెత్తని తడి చెత్త బుట్టలో పాడేస్తే దాన్ని మనం ఎరువుల కింద వాడుకోవచ్చు. అప్పుడు మనకి పంట బాగా పండుతుంది. అవునమ్మా, చాలా బాగా చెప్పావు. ఈ రోజు నుంచి మేము కూడా తడి
వేరు చెత్తని పొడి చెత్తని వేరు ఇలా చేస్తే మన గ్రామం శుభ్రంగా ఆరోగ్యంగా బాగుంటుంది. అవునమ్మా, మన గ్రామమే కాదు మన దేశం కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. సరే, ఇప్పుడు రండి మన దేశాన్ని స్వచ్ఛ భారత్గా మారుతామని చేయి కలుపుదాం. పచ్చదనం ప్రకృతి ధనం, స్వచ్ఛ భారత్ నవ భారత్. రాజయ్య, రామయ్య, సోమయ్య, ఆశ కృషి విజ్ఞాన కేంద్రానికి చేరుకుంటారు. కృషి విజ్ఞాన కేంద్రానికి చేరుకున్నాక కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన ఆఫీసర్స్ను రాజయ్య హెచ్వైవి విత్తనాల గురించి మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆఫీసర్స్ రాజయ్యకు, సోమయ్యకు, రామయ్యకు, ఆశకు చాలా బాగా వివరంగా చెప్పి వాళ్ళకు హెచ్వైవి విత్తనాలు ఇచ్చి పంపిస్తారు. తరువాత హెచ్వైవి విత్తనాలు వాడడం వల్ల వాళ్ళ వ్యవసాయ స్థలంలో పంటలు బాగా పండుతాయి. కాబట్టి విద్య వలన మరియు స్వచ్ఛ భారత్ కార్యక్రమాల వలన మన భారతదేశ భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మరొక సన్నివేశంలో రాజయ్య కొడుకు అరుణ్ పాఠశాల సంఘటన.
in 1973 by our beloved Sri Padma Bhushana Dr. Bala Gangadharanatha Mahaswamiji in Karnataka. And now we are proud to say that we have around 550 institutions across India, providing a quality education for rural and semi-rural students. Yes, we are here to present a skit. And this is our ritual from our students. We are giving a performance outside the school. Last year we have performed a flash mob dance. This year we are going to perform a skit, lending a lot of messages and information to our people. And the main motive is to give our students a good opportunity to expose themselves in front of the crowd. And and our medium of delivery of the skit will be Telugu, as this play will be taken ahead towards villages as well. We want this message and information to reach most of the people. Dear people, kindly lend your time, patience and support. We would like to request you all to sit for a while and watch our students skit and support. Thank you. Again, Happy Independence Day. Yeah, we are here. Jai Shri Gurudev, this is Anjana from BJS Vijnatam School, Tirupati. We are here as a team to enact a skit, the title India Shining the Road to Lead. I repeat, India Shining the Road to Lead. Today we stand at the threshold of an incredible journey that takes us to the vibrant landscape of New India, a land of boundless opportunities, remarkable innovations and a rich tapestry of tradition that blends seamlessly with the modernity. So, welcome to the New India. In this era of rapid transformation, we are witnessing a nation that is not embracing change but leading it. From the bustling streets of our cities to the serene landscape of our villages, India is evolution and self-reliance. Our technological advancements has brought the world to our fingertips. Digital imagine making education, healthcare and services more accessible than ever before. The Digital India initiative has empowered millions, bridging gaps and creating a more inclusive society. Our factories are buzzing with activity, producing world-class products and fostering entrepreneurship. We are not just consumers but creators, contributing to global market with our innovative spirit. Education is at heart of this transformation. We believe that knowledge is the key to unlocking potential and driving progress. Our commitment to educational excellence is shaping future leaders. Scientists, and thinkers. Who will carry the torch of advancement forward and the journey that lies ahead. Let us embrace the spirit of New India. So, welcome to the New India, a land of promise, progress and pride. Thank you. We are waiting for the sun to set down a little. Kindly bear with us for 5 minutes. Thank you.
चांद हमेशा रहता है। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा।